హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. సో ఫ్రెండ్స్, మీరు కనుక ఫోన్పే కానీ గూగుల్ పే కానీ ఎటువంటి ఆన్లైన్ పేమెంట్స్ అనేవి మీ బ్యాంక్ నుంచి చేస్తున్నట్టయితే కంపల్సరీగా మీరు ఈ సెట్టింగ్స్ అయితే చేసుకొని ఉండాలి. ఈ సెక్యూరిటీ సెటప్ అనేది కంపల్సరీగా చేసుకుంటేనే మీ బ్యాంకుకి ఎటువంటి ప్రాబ్లం అనేది రాకుండా ఉంటుంది అనమాట. లేకపోతే మీ అమౌంట్ అనేది మీకు తెలియకుండా కట్ అయిపోతే తర్వాత మీరు బాధపడాల్సి వస్తుంది. కాబట్టి కంపల్సరీగా ఈ సెక్యూరిటీ సెటప్ అయితే చేసుకోండి. సో దాని గురించి మీరు ఏం చేస్తారంటే సింపుల్ గా వీడియోని అయితే క్లియర్ గా చూడండి, డీటెయిల్ గా చూడండి, ఎక్కడ స్కిప్ అయితే చేయకుండా చూడండి. నేను చెప్పేస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ సెట్టింగ్స్ అయితే ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ పైన మీకు సర్చ్ బటన్ కనబడుతుంది కదా, సర్చ్ బార్ కనబడుతుంది కదా, దాన్ని అయితే ప్రెస్ చేసుకోండి. నెక్స్ట్ ఈ విధంగా కీబోర్డ్ లో గూగుల్ అని చెప్పేసి టైప్ చేయాల్సి ఉంటుంది. టైప్ చేసిన తర్వాత మీకు స్టార్టింగ్ లోనే ఒక ఆప్షన్ అయితే రావడం జరుగుతుంది, గూగుల్ అని చెప్పేసి. దాన్ని అయితే మీరు ఇప్పుడు ప్రెస్ అయితే చేసుకోవాలి. ఈ విధంగా దాన్ని ఓపెన్ చేసినట్టయితే నెక్స్ట్ ఇక్కడ మీరు చూసినట్టయితే ఆల్ సర్వీసెస్ అని చెప్పేసి రైట్ సైడ్ లో ఉంది కదా, దాన్ని అయితే మనం ప్రెస్ అయితే చేసుకోవాలి. నెక్స్ట్ ఈ విధంగా ఇక్కడ మీరు చూసినట్టయితే కొద్దిగా కిందికి అయితే స్క్రోల్ చేయాలి. ఇక్కడ మీకు ఆటో ఫిల్ అండ్ పాస్వర్డ్స్ అని చెప్పేసి ఒక సెక్షన్ కనబడుతుంది. దాంట్లో ఫస్ట్ ఆప్షన్ ఆటో ఫిల్ విత్ గూగుల్ అని చెప్పేసి ఉంది కదా, దాన్ని అయితే మనం సెలెక్ట్ అయితే చేసుకోవాలి. ఈ విధంగా చేసుకున్న తర్వాత నెక్స్ట్ ఇక్కడ మీరు చూసినట్టయితే మనకి ఇక్కడ మన అడ్రస్, అదే విధంగా పేమెంట్ మెథడ్స్, పాస్వర్డ్స్, ప్రిఫరెన్సెస్ అని చెప్పేసి ఒక ఆప్షన్ కనబడుతుంది. సో మీరేం చేసుకోవాలి, సో ఈ పేమెంట్ మెథడ్ గురించి తర్వాత అయితే మాట్లాడుకుందాం. నెక్స్ట్ ఇప్పుడు మనం ఏం చేసుకోవాలంటే ఇక్కడ లాస్ట్ లో మీకు ప్రిఫరెన్సెస్ అని చెప్పేసి ఆప్షన్ కనబడుతుంది కదా, దాన్ని అయితే మనం సెలెక్ట్ అయితే చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఫ్రెండ్స్ కొన్ని ఫోన్లలో ఇట్లా ఇంటర్ఫేస్ అయితే కనబడుతుంది అన్నమాట. కొన్ని ఫోన్లలో వేరే రకంగా కనబడుతుంది, అది కూడా మీకు చెప్తాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరేం చేసుకోవాలంటే ఈ రెండు ఆప్షన్స్ అనేవి ఆన్ ఉన్నాయా లేవా అని చెప్పేసి చెక్ అయితే చేసుకోండి. ఇవి కంపల్సరీగా ఆన్ ఉండాలి. కొన్ని ఫోన్లలో బై డిఫాల్ట్ గా ఇవి ఆఫ్ కావడం జరుగుతుంది కాబట్టి కంపల్సరీగా ఈ సెక్యూరిటీ ఆప్షన్ ఉంది కదా, ఇవి వచ్చేసి ఆన్ అయితే చేసుకొని పెట్టుకోవాలి. సో ఇక్కడ ఎన్ని ఆప్షన్స్ కనబడితే అన్ని ఆప్షన్స్ మీరైతే ఆన్ చేసుకొని పెట్టుకోవాలి. ఇవి ఎందు గురించి వర్క్ అవుతుంది అంటే ఎవరైనా యాక్సెస్ చేద్దామని చెప్పేసి మన మొబైల్ ఎవరైనా తీసుకొని లేకపోతే ఆన్లైన్ లో ఏదైనా స్కామ్ కి గురైనప్పుడు సో మెయిన్ ఇంపార్టెంట్ ఇవి వచ్చేసి మనల్ని కాపాడుతూ ఉంటాయి అన్నమాట. మన బయోమెట్రిక్ లేకుండా మన పాస్వర్డ్స్ అనేవి అక్కడ ఎంటర్ చేయకుండా మనకు ఎటువంటి స్కామ్ అనేది జరగదు కాబట్టి సో కంపల్సరీగా మీరేం చేసుకోవాలి, వాన్ ఉన్నాయా లేవా అని చెప్పేసి చెక్అవుట్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్. ఈ విధంగా కొన్ని ఫోన్లలో అయితే కనబడుతుంది అన్నమాట. ఇక్కడ మీరు చూసినట్టయితే అథెంటికేట్ విత్ స్క్రీన్ లాక్ అని చెప్పేసి ఉంది, అదే విధంగా అథెంటికేట్ విత్ బయోమెట్రిక్ అని చెప్పేసి ఉంది, సింక్ ప్రిఫరెన్సెస్ అని చెప్పేసి ఉంది అనమాట. సో ఇక్కడ ఈ విధంగా ఈ మూడు ఆప్షన్స్ అయితే ఆన్ అయితే చేసుకోండి. అదే విధంగా ఇక్కడ కొన్ని ఫోన్లకి ఈ విధంగా అయితే కనబడతాయి అనమాట. రెండు ఫోన్లలో ఏ విధంగా కనబడతాయి అని చెప్పేసి మీకు చూపెట్టాను. సో ఈ విధంగానైతే ఈ ఆప్షన్స్ అయితే కనబడతాయి. కంపల్సరీగా మీరు వీటిని ఇప్పుడే ఈ క్షణమే ఆన్ అయితే చేసుకొని పెట్టుకోండి. ఎప్పుడైనా మీకు స్కామ్ అనేది గురి కావచ్చు కాబట్టి కంపల్సరీగా ముందే ప్రొటెక్టెడ్గా అయితే ఉండండి ఫ్రెండ్స్. నెక్స్ట్ వచ్చే వీడియోలో ఇంకో కొత్త టాపిక్తో కలుద్దాం. బాయ్ బాయ్ ఫ్రెండ్స్.